ఎంసీటీవీకి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రూపు రాజకీయాలు వీడి టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. మదనపల్లె నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. అన్ని దానాల్లో కంటే అన్నదానంలో ఓ సంతృప్తి ఉంటుంది. డీఎస్పీ కొండయ్య నాయుడు వెల్లడి. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ. గ్రూపు రాజకీయాలకు దూరంగా టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు నియోజకవర్గ కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో వర్గాలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు పార్టీ బలోపేతానికి పనిచేయాలని, మీకు అండగా నేనుంటానని భరోసా ఇచ్చారు. సమస్యలు తెలుసుకునే ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఇది. గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ మంచి నాయకులను ఎన్నుకోవడం జరిగింది. మనకు ముఖ్యంగా 8వ తేదీ విద్యా సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించమని మన అధిష్టాన వర్గం తెలియజేసింది. మనం అధికారం తప్పకుండా ప్రతి మండలం వైజ్ టౌన్ వైజ్ సపరేట్ గా పెట్టి ఒక్కొక్క రోజు డేట్ ఇచ్చి సపరేట్ గా ఒకరికొకరికి పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నా దాని పరిష్కారం మార్గం. ఈ రోజు ఏం రోజు తెలుసా? అంగళ్ళులో ఇదే రోజు ఆగస్టు 4 టైం కూడా ఇదే కరెక్ట్ గా ఇదే టైంలో ఈ టైంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రాళ్లు వస్తున్నాయి ఆయన పైన ఏమనని కేసు పెట్టిన చరిత్ర గత ప్రభుత్వం ఆ రోజున్న ఎస్పీ. ఈ రోజు ఒక సంవత్సరం అయింది. ఈ రోజు సంవత్సరం అయిన తర్వాత పెద్ద చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది. ప్రతి ఒక్కరికి ఆ రోజు అరాచకం చేసిన వాళ్ళకి అందరికీ అరెస్ట్ చేసి జైలుకు పంపించచ్చు. ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళు చేసిన పాపాలు ఎంచుకున్నారు. ఇక్కడ కూడా కానీ మీరు అధైర్యపడే అవసరం లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా మీది. నేను మీ ఎమ్మెల్యే. మీ ఏ సమస్య ఉన్నా కూడా కానీ ఇప్పుడు చూడండి, దీనికి ఎన్ఆర్ఈజిఎస్ లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చినాయి. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు మీకే ఇస్తున్నాం. ఆ సంబంధించిన పంచాయతీ నాయకులకి మీకే ఇస్తున్నాం. 10 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఈజిఎస్ లో మనం గ్రామాలకు రోడ్లు కావాలని ఇస్తున్నాం. ఈ వర్కులన్నీ మీకే ఇస్తాం. మీరే పని చేయండి. వర్కులన్నీ నాణ్యత మెయింటైన్ చేయండి. స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఈ 10 కోట్ల కాలువలు రోడ్లు మీరే చేయాలా. మీరే చేసి వర్క్ పని ఏ విధంగా చేయాలా ఒక బాధ్యత కల్పించుకోవాలా. బాధ్యతగా ఉండాలా. మన ఊరుకు మనం కట్టే రోడ్డు కానీ కాలువ కానీ మన చేతి నుంచి 100 రూపాయలు పడినా కూడా కానీ అది శాశ్వతంగా గట్టిగా ఉండాలి. మనం నితిన్ గడ్కరీ గారు వచ్చారు. నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఏం అడగాలని ఫస్ట్ ప్లాన్ చేశాం. ఏమి ఇస్తే కూడా వాళ్ళు రోడ్లు ఇస్తారు, చిన్న చిన్న రోడ్లు. ఆ రోడ్ల వల్ల ఏం లాభం లేదు. మదనపల్లికి ఓఆర్ఆర్ ఇస్తే ఓఆర్ఆర్ వచ్చి నిమ్మన్పల్లి మండలంలో టచ్ అవుతుంది. మదనపల్లి రూరల్ మండలం టచ్ అవుతుంది. దాదాపు రామసముద్రం దగ్గరికి టచ్ అవుతుంది. సో ఈ ఓఆర్ఆర్ వలన మీ అందరి భూములన్నీ ఒక్కసారిగా విలువలు పెరిగిపోతాయి. తప్పకుండా నేను ఢిల్లీకి వెళ్లి శాంక్షన్ తెస్తాము. ఇదే కాకుండా గ్రామాల్లో రోడ్లు కాలువలు లేవు. పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ కాలనీస్ ఉన్నాయి. ఏదైతే హౌసింగ్ కాలనీస్ ఎన్టీఆర్ హౌసింగ్ లో మనం కాలనీస్ అన్ని ఇచ్చామో ఈ కాలనీస్ లో రోడ్లు కాలువలు లేవు. ఇవే కాకుండా టిట్కో ఇళ్లు కూడా పూర్తి కాకుండా ఉన్నాయి. తప్పకుండా మనం 2 నెలల్లో 1000 ఇండ్లు పేదలకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పిలిపించి ఆయనకు చేతులారా 1000 మందికి పట్టాలు ఇవ్వబోతున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాం. ఎవరెవరు భూములు కోల్పోయారో మీరు నేరుగా నా దగ్గరికి వచ్చి మళ్ళా మీ భూములు మీరు పొజిషన్ తీసుకోవచ్చు. పూర్తిగా నేను రెవెన్యూ వాళ్లకు, పోలీస్ శాఖకు పూర్తిగా నేను మీ వెంట సహాయం చేసి మీ భూములు ఇచ్చే బాధ్యత కూడా పెద్దలు మొన్న అసెంబ్లీలో నేను చెప్పాను. సార్ ఇట్లా ఈ విధంగా ఉంది షాజహాన్, మదనపల్లి భూములు కబ్జాల విషయం ఎవరికి వదలద్దు, బాధ్యతగా ఉండని 2 సార్లు చెప్పాను. నేను పిలిచి హౌసింగ్ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి సుమారుగా కోటింగ్ ఇస్తే
ఏమేమి వాస్తవాలు తీయండి బయటకంటే వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేస్తారు. నిజాయితీగా అన్ని లిస్ట్ అవుట్ ఇచ్చాం. ఆ లిస్ట్ అవుట్ ప్రకారం చూస్తే దాదాపు 1000 ప్లాట్లు ఇవ్వచ్చు. ఎవరెవరి పనులు చేశారు అధికారులు, ఎవరికి వదిలేది లేదు. రేపు వచ్చే రెవెన్యూ తహసీల్దార్లు కూడా మన దగ్గర బాధ్యతగా ఉండాలి. పోలీస్ శాఖ కూడా బాధ్యతగా ఉండాలి. సమస్యలు ఏమున్నా మీరు తెలపచ్చు. రేపు మన కార్యకర్తలు, నాయకులకు ఆర్థికంగా ఏదైనా అవసరం ఉన్నా కూడా తప్పకుండా మనం సహాయం చేస్తాం. వాళ్ళు కోరుకుంటున్నాం, వాళ్ళతో కలిసి నడుద్దాం. రేపు జరిగే ఎలక్షన్ లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు వీళ్ళకన్నీ మీరు కౌన్సిలర్లు మీరే అవుతారు. ఇంకొక మాట గుర్తు పెట్టుకోండి, ఎవరైనా ఒకవేళ పార్టీలో చేరితే కూడా వాళ్లకు మేమేం సీట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. సీట్ ఎవరికి ఇస్తామంటే ఎవరు పార్టీ కోసం పనిచేశారో వాళ్ళకే ఇస్తాం. నేను మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాను, మీరు ఏదైతే పనిచేస్తున్నారో మొన్న కూడా చెప్పినాను, నా దగ్గర వచ్చే ప్రజలు మీ ద్వారా రావాలా, మీరు తీసుకురావాలా. ఎప్పుడు మీరు తీసుకొని వస్తారంటే ఎప్పుడు మీరు ప్రజల దగ్గర ఉంటారో ఆ ప్రజలు మీ ద్వారా నా దగ్గరికి వస్తారు. ఇక్కడ కూడా వెనకాడకుండా దాదాపు ఇప్పటికే 40 బోర్లు వేసాము, మోటార్లు ఇచ్చినాము, పైప్ లైన్లు ఇచ్చాము. ఏమి భయపడకుండా నిస్వార్థం ఏమైనా కానీ మనం ప్రజలతో కమిట్మెంట్ ఉంది. ఎక్కడ ఏం చెప్పినా సహాయం ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తూ వచ్చాము, చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు మీరు టౌన్ మట్టుకే ఒకరోజు పెట్టండి. మండలాలు మదనపల్లి మండలము, నిమ్మలపల్లి మండలము, రామసముద్రం మండలము ఒక్కొక్క రోజు పెడితే మీకు ఆ గ్రామాలు విడివిడిగా మాట్లాడితే దాంట్లో ఉండే నాయకులు, కార్యకర్తలు దగ్గరగా పరిచయం అవుతారు. వాళ్లతో వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. వాళ్ళు మీతో ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా ముందుకు పోవాలా అనేది మీకు అర్థమవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో మదనపల్లిలో 35 వార్డులున్నాయి. ఈ 35 వార్డుల్లో ఈ 15 సంవత్సరాల్లో భూ కబ్జాదారులు భూ దందాలు చేసి మాలాంటి నాయకులవే, మన కార్యకర్తలవే, మన ఆస్తులవే భూములు కొట్టేశారు. వాళ్ళ భూములు తిరిగి రావాలా. ఎంతో మంది దాని మీద డబ్బులు పెట్టి భూములు కనుక్కొని వైసీపీ అరాజకాలకు బలైపోయిన వాళ్ళు భయపడి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీరున్నారు కాబట్టి వాళ్ళు కూడా డ్రామా ఆడి మన దగ్గరికి వస్తున్నారు. కార్యకర్తలు ఈ రోజు బాధపడుతూ ఉన్నారంటే వాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగిపోతుందేమో అనే ఉద్దేశంతో. అయితే మిమ్మల్ని నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు విద్యనా దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు పోలీసు వాళ్ళతో, రెవెన్యూ అధికారులతో, మన తెలుగుదేశం పార్టీ నాయకులను గాని, కార్యకర్తలను గాని, అభిమానులు గాని, ఈ నియోజకవర్గ ప్రజలను గాని మీరు కాపాడతారని మాకందరికీ కూడా నమ్మకం ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని భయపడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన పదవులు, మీకు రావాల్సిన కౌన్సిలర్స్ గాని, నామినేటెడ్ పదవులు గాని, మీ బంధువులు ట్రాన్స్ఫర్లు కానివ్వండి, మీకు ఏదైనా అవకాశం ఉండింది ప్రతి ఒక్కటి చేసే మన నాయకుడు షాజహాన్ బాషా గారు ఈ భూదందారులు ముఖ్యంగా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీని నష్టపోయిన వాళ్ళు సార్ మీరు కాపాడండి. మనము పార్టీ గురించో లేదా ఎవరో వస్తున్నారని చెప్పి మన అలిగి దూరం ఉంటే అది మనకే నష్టం. ఎందుకంటే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా గారి దగ్గరికి అందరూ వస్తారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, ప్రజలందరూ వస్తారు. అది చేయాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళకి చేస్తున్నారని మనం బాధపడాల్సిన పనిలే. మనకు పని జరగకపోతే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మన పని జరగకపోతే మనం బాధపడాలా. ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే, అన్ని పార్టీల వాళ్ళకి ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళెవరో చేసుకుంటున్నారు పని, బాధపడాల్సిన పనిలే. మీ పని జరగకపోతే ఖచ్చితంగా మనందరం కలిసి కూర్చొని మాట్లాడి చేసుకుందాం. ఇంకా ఒక గురుతర బాధ్యత కార్యకర్తల మీద ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి లోటులో ఉన్నా కూడా క్లిష్ట పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పింఛన్లు ఇవ్వడంలో కాదు, ఈ రోజే మొన్ననే షాజహాన్ గారు మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి పింఛన్లు పెంచాం. ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్లు ఇస్తున్నారు. అదేవిధంగా దీపం కనెక్షన్లకి ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమం మనం ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సమస్యల మీద చాలా స్పష్టంగా ముందుకు పోతున్నారు, సమన్వయంతో పోతున్నారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి పైన బీజేపీ అండగా ఉంది కాబట్టి కొన్ని ఆర్థిక సమస్యలను మనం ఖచ్చితంగా తీర్చుకునేదానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగానే షాజహాన్ బాషా గారు ప్రతి పంచాయతీకి సిమెంట్ రోడ్లకు, కార్లకు కూడా డ్రైనేజీలకు డబ్బులు పెట్టమని చెప్పారు. ఆ విధంగా అభివృద్ది పదంలో కార్యకర్తలు ముందుకు పోవాలి. తెలుగుదేశం పార్టీ అభివృద్ది కార్యక్రమాల్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుతూ, ఎన్నికలకు వస్తే జీవితాంతం తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టు ఉంటారు. 1 పోలీస్ స్టేషన్, 2 రెవెన్యూను, 3వది వచ్చి హాస్పిటల్లో. ఈ 3 ప్లేసుల్లో మంచి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీతో ఎన్ని వేళ మీ ఇంటికి ఉంటారని సభాముగా తెలియజేసుకుంటాను. ప్రపంచంలో అన్నదానానికి మించిన గొప్ప దానం మరొకటి లేదని డీఎస్పీ కొండయ్య నాయుడు పేర్కొన్నారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు సాయి గణేష్ మెస్, సత్యసాయి బాలమందిరం సంయుక్తంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఎవరైనా చాలు అన్నారంటే అది కేవలం కడుపు నిండినప్పుడేనని అన్నారు. ఎంతో కాలంగా మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వీరిని అభినందిస్తున్నానని, తాను ఈ యజ్ఞంలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः ఓం సాయిరామ్. సత్యసాయి సేవాదల్ వారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు చేస్తున్న అన్నదాన కార్యక్రమము సాయి గణేష్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఉంది. దీనివల్ల ఎంతో మంది బీదలు, ఇక్కడ పేషెంట్ల కోసం నిరీక్షించే వాళ్లకు ఆహార సమస్య ఉన్నందువల్ల వాళ్ళ యొక్క ఆకలి తీర్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో ఎంత ధనం ఇచ్చా గానీ ఎవరు చాలా తృప్తి ఉండదు. కానీ అన్నం పెట్టి కడుపు నిండిన తర్వాత మళ్ళా కావాలనైనా చాలు అంటారు. ఆ అన్నదానమే మహాభాగ్యము. ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సాయి గణేష్ సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి గాను మా పోలీస్ సహాయం ఏమైనా అవసరమైనట్లయితే మేము కూడా తప్పకుండా వాళ్ళకి సహాయం చేస్తాం. ఓం సాయి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, సత్యసాయి ఆర్గనైజేషన్ మదనపల్లి సేవా సమితి ద్వారా సాయి గణేష్ మెస్ వారు మనకు 1 సంవత్సరం 8 నెలల నుంచి నారాయణ సేవ బ్రహ్మాండంగా హాస్పిటల్లో ప్రతి ఆదివారము నిర్వర్తిస్తున్నారు. నిరుపేదలు పేషెంట్ల దగ్గర వచ్చిన అటెండెన్స్ అందరికీ కూడా ఇక్కడ భోజన వసతి, మంచి రుచికరమైన అన్నదాన కార్యక్రమం అనకూడదు కానీ నారాయణ సేవ బ్రహ్మాండంగా దిగ్విజయంగా చేస్తున్నారు. ఆ సేవలో మేము సత్యసాయి సేవాదళలో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావించు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు మేడం గారు చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ఈ రోజు పోలీస్ డిఎస్పీ సార్ గారు కూడా వచ్చారు. ఇది చాలా దిగ్విజయంగా బాగా జరుగుతుంది. ఇవి ఏమన్నా కార్యక్రమాలు అంటే మాకు తెలియజేయండి అని కూడా చెప్పినారు. సాయిరామ్. సాయిరామ్. మేము ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సత్యసాయి ఆధ్వర్యంలో సాయి గణేష్ మిస్ వాళ్ళు నారాయణ సేవ చేస్తా ఉన్నాము. ప్రతి వారము 300 మందికి పైన ఈ నారాయణ సేవలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు డిఎస్పీ సారు మేము పిలిచేసరికి ఆయనకి ఎన్ని పనులున్నా సారు ఇక్కడికి విచ్చేసి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ ఇంకా మా యొక్క సహాయం ఏమైనా కావాలన్నా కానీ మేము చేస్తాము అని చెప్తా అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మీ ఊర్లో ఉండే పుర ప్రజలు కూడా ఇంకా ఎక్కడైనా మీకు ఎక్కడెక్కడ వీలైతే అక్కడ అన్నదాన కార్యక్రమం అంటే నారాయణ సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు.
మదనపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులతో ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హిందూ శ్మశాన వాటిక నందు వైదిక భావాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సానుకూలంగా స్పందించారు. నాయకత్వం సదన్ బజా గారి నాయకత్వం కొందరు కానీ ఈయన పదవికి అలంకారం కలిగినటువంటి వ్యక్తి మన షాజహాన్ బాషా. ఆయనతో మాకు మన సంఘానికి ఉన్నటువంటి ఆయన ఎంత నిస్సంకోచంగా మనకు సభకి అధ్యక్షుడుగా ఉండి లేదా సీఎంగా ఉన్నటువంటి పీరియడ్లో ఈశ్వర్యం భవతే శతవిధితంతే ఏకమాయుమాన్ శతమానం భవతి హితాయుష్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే రోజనారోగ్యమానస్యోమనస్యోపమాన కళ్యాణ ప్రతిష్టతే దీర్ఘాయుష్మాన్ ఆయురారోగ్య ఫస్ట్ వెనక్కి రండి అన్న వెనక్కి రండి అన్న అక్కడ చూడండి అక్కడ అందరూ వచ్చిన అతిథులు ఎవరు బయటకు వెళ్ళకండి, అందరూ భోజనం వెళ్ళండి. వేసానా ఓకే అన్న వేసానా వ్యాపార రీత్యా మన ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సర్వస్వం. వాళ్ళకి ఏ సహాయం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రి ఉన్నా ఎప్పుడు వచ్చినా నేను వాళ్ళలో ఒక్కడిగా ఉండి తప్పకుండా సహాయం చేసే బాధ్యత. ఇదే కాకుండా మా అక్కగారు చెప్పారు, ఇల్లు ఇవ్వని దాదాపుగా 70 నుంచి 100 ఇళ్లకు మీరు ప్రపోజల్ ఇవ్వండి, ఎన్ని ఇస్తే ఇస్తాము మన గిరన్న చెప్తారు. అదేవిధంగా ఏమని చాలా మంది దీనికి టిడ్కోలో డబ్బులు పెట్టారు, వాళ్ళకి ఇల్లు రాలేదని. టిడ్కో ఇప్పుడు ఒక 2 నెలల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. 1000 ఇళ్లు ఇస్తున్నాం మనం పేదలకు. మదనపల్లి పట్టణంలో తప్పకుండా ఆ 1000 ఇళ్లు ఇస్తూ ఆ రోజు టిడ్కో ఇంట్లో కూడా పూర్తి చేస్తాం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటే ఒక పెద్ద విజనరీ మనిషి. ఆయన ఒకసారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కొన్ని చూసినాక ఆయనకి భయం వేసింది. మీకు తెలుసు లేదో, ఆర్థిక నేరాల కింద పోతే ప్రతిరోజు ఒక కేసు కట్టచ్చు. మీకు ఇదే కాకుండా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో 2000 కోట్ల వరకు దాదాపు భూములు కబ్జాలు చేసి ఎక్కడ చూస్తే కొంతమంది పెద్ద నాయకులు ఎకరాల్లో దోచేశారు, కొంతమంది కుట్టల్లో దోచేశారు, కొంతమంది వచ్చితే హౌసింగ్ స్కీమ్ వచ్చిన ఇళ్ల వాళ్ళ దగ్గర దాదాగిరి చేసి 2 లక్షలు 3 లక్షలు కలెక్ట్ చేశారు. దొరికినట్టు దోచేసిన చరిత్ర నా జీవితంలో నేను ఎవరు చూడలేదు. తప్ప ఒకటి వారి చెరువులు క్లీన్ చేస్తాము, సిటిఎం చెరువులు క్లీన్ చేస్తాము, దాంట్లో ఒక బోటింగ్ లాగా ఇస్తాము. పూర్తి స్థాయిగా మదనపల్లికి ఫ్లైఓవర్ నుంచి సుందరంగా తీసుకురావడానికి స్టేట్ ఫండ్స్ ఏమి లేవు, సెంట్రల్ ఫండ్స్ అన్నా తీసుకుని వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి సభాపతి మాటిస్తున్నాం. అన్న అడిగినాడు, మొన్న పోయినా నేను మెడికల్ కాలేజీలో ఆ పీపులు ఉన్నాయి, ఆ
ఆ భీములో ఇంట్లో ఒక్కటి తిరిగి ఎట్లా దాంట్లో కూర్చుని పోయి చదివేది, ఆ పిల్లలు ఎట్లా చదువుతారు, అన్నింటిలో కూడా పర్సెంటేజ్ యాడికి చూస్తే యాడికి ఆ భీములు అట్లా వంకరగా తిరిగి డబ్బులు పంపించేసేసారు. అవన్నీ కంప్లీట్ చేయండి. ఎట్లా ఇదేం భీమ్ అంటే దానికి కవర్ చేస్తామన్నా సిమెంట్ కవర్ చేస్తావా? ఈ విధంగా ఉంది పరిపాలన. నేను ఇంకా చెప్పాలంటే డిపార్ట్మెంట్లన్నీ కొలాప్స్ అయిపోయింది. ఒక్కడ కూడా ఎవరు కూడా రెవెన్యూ వాళ్ళ పరిస్థితి ఏముందంటే మీరు ఏదైనా 1 వీక్ కోసం పోతే ఎన్ని ఎకరాలనా? 5 ఎకరాలా? ఎంత? 1 కోటి రూపాయల ఎకరా? సరే 5 కోట్లు ఒక పని చెయ్యి, మాకు 1 ఎకరాకు 10 లక్షలు ఇచ్చే ఏది పంపించేసేస్తారు. ఎవరు సొత్తు, ఎవరు డబ్బు, ఎవరు ఆస్తి నువ్వు ఏం చేయలేదు, ఒక సర్టిఫికేట్ ఇస్తావు. నాకు మన వేరే ఒక డిఎస్పీసీఏ చెప్పుకోవడానికి అన్నా, ముందు నాకు పోస్టింగ్ కావాలంటే డిఎస్పీ 50 లక్షలంట, సిఐకి 20 లక్షలంట. నీకెంత ఇవ్వాలన్నా? నేను నాకు అడిగింది. నాకు ఇస్తే నీకు పోస్టింగ్ ఇప్పించను, నాకు ఇస్తే నేను నీకు పోస్టింగ్ ఇప్పించాను. నాకేం కావాలన్నా వచ్చి ప్రజల కోసం పనిచేయాలి. నాకు నువ్వు ఇచ్చేదిలే, నేను తీసుకునేదిలే. నువ్వు ఏమైనా చేస్తే 10 మంది ప్రజల కోసం పనిచేసేది ఇక్కడికి రా, లేకపోతే నీ అవసరం. ఈ విధంగా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు. మనం ఏదో సంతాన సమానం కాదు. నాకు ఇప్పుడు మొన్ననే చెప్పిన, గెలిచిన 15 రోజులకి సన్మాన సభలు, ఇంకా ఏ సభలు ఉన్నా ప్రజా సమస్యలపైన సభలు ఉండాలా కానీ సన్మాన సభలు అవసరం లేదు. వైదిక భవన్ గురించి చెప్పారు. అది ఏమన్నా మళ్ళా నేను అందరితో కలిసి తప్పకుండా నేను ఇస్తానని చెప్పాను. ఆ రోజు కూడా చెప్పినా నేను మన ఓంప్రకాశ్ చంద్ర గారికి మనము వెంకటేశ్వర స్వామి గుడి ఆలయ చైర్మన్ చేశాము. ఇప్పుడు కూడా తప్పకుండా కమ్యూనిటీలో మన అందరూ ఇద్దరు అడిగారు. ముఖ్యంగా మన ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాలకు ఎప్పుడో ఫస్ట్ టైమో సెకండ్ టైమో తప్పకుండా నేను వెంకటేశ్వర స్వామి చైర్మన్ ఇస్తాను. ఇదే కాకుండా మన నాగేష్ గారికి కూడా ఏపీగా ఇస్తాము కమ్యూనిటీ పరంగా. అదే కాకుండా మదనపల్లి జిల్లా చేయడం అది మన బాధ్యత. కడప బెంగళూరు రైల్వే లైన్ గురించి చూస్తారన్నా, కడప బెంగళూరు రైల్వే లైన్ లో ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మ్యాచింగ్ ఫండ్ డబ్బులు పెట్టారు. కాకపోతే దాని తర్వాత సరైన ఈ మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారో అది ఏం చేశారంటే ఇటు మదనపల్లికి వచ్చే రైలుకి అట్లా ఎనంగా పంపించేసి మదనపల్లికి ఔటర్ రింగ్ రోడ్ చేయడానికి పూర్తి ప్లాన్ చేసి మొన్న పెద్దలు నితిన్ గడ్కరీ గారు వచ్చిన రోజు దాదాపు 500 కోట్ల రూపాయలతో మదనపల్లికి ఔటర్ రింగ్ రోడ్ ఇస్తాము. చుట్టుపక్కలంతా మీ భూములు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ సీటీఎం కన్నా యువతలు ఇస్తాము. ఈ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం రైట్ రోడ్ వస్తుంది. హైదరాబాద్ కి ఏ విధంగా ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఆ విధంగా మదనపల్లి కూడా ఇచ్చేదానికి పూర్తి స్థాయిగా ఒక ఆలోచన ప్రణాళిక తయారు చేశాము. నాకు అవకాశం ఇచ్చి ఇంతసేపు నా కోసం వేచి ఉన్నా మీ అందరికీ క్షమించాలా, నేను మీ క్షమాపణ కోరుతున్నా. ఆర్య వైశ్యులలో ముఖ్యంగా పదవులు ఇచ్చిండేటివైతే కన్నా ముందు వెంకటరమణ స్వామి గుడి చైర్మన్ అయితేనేమి, రైల్వే జోన్కు మెంబర్ అయితేనేమి, మరియు మార్కెట్ కమిటీకి మెంబర్ అయితేనేమి, ఇన్ని పదవులు కూడా ఆర్య వైశ్యులకు అన్నం ఉన్న టైంలోనే అవి వచ్చినాయంటే అది అతిశయోక్తి కాదనే చెప్పవచ్చు అనమాట. మన పైన అంత అభిప్రాయము, అంత మంచి అభిప్రాయం ఉంది అనమాట. మళ్ళా ఎలాంటి పీరియడ్ లో కూడా ఇన్ని 3 పదవులు ఇచ్చిందే దాఖలాలు లేవన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు మన ముందు ఉన్న ఆర్య వైశ్యుల వినతి ఏమంటే, మనకు బరేల గ్రౌండ్ లో శ్మశాన వాటికలో 30 లక్షలతో మనకు వైదిక భవన్ శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ ఇప్పుడు అన్నగారి చేతుల పైన దాన్ని ఓపెన్ చేసి ఆ శాంక్షన్ అది మనమే చేస్తాము, మీరు కాంటాక్ట్ చెప్తే కన్నా మనమే చేసి తొందరగా ఉండి ఆ వైదిక భవన్ ను తొందరగా దాన్ని స్థాపించి అన్నాయంలో పెరిగిందని తొందరగా దాన్ని ఆల్రెడీ శాంక్షన్ అయింది, దాన్ని కాంటాక్ట్ ఇప్పించి తొందరగా దాన్ని చేసి ఆ వైదిక భవన్ ను పూర్తి చేసి అన్నాయంలో చేస్తారని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇంతే కాదు, మన ఏ సమస్య అయినా ఎక్కడున్నా ఏమైనా కరెక్ట్ చేస్తారు. ముఖ్యంగా మాకు
ఈ ఆర్యవైశ్య హాస్టల్ మాకు డెవలప్ కావాలంటే ఈ మధుసూదన టాకీస్ రోడ్డు వచ్చి గత 10 ఏళ్లుగా చరిత్రలో లేదు. ఆ రోడ్డు వేయలేకుండా ఉన్నారు. దాన్ని మెటల్ రోడ్డు వేశారు. దాన్ని ఇక్కడ వెంకటరమణ స్వామి గుడి నుంచి ఇక్కడికి రోడ్డు వేయించాలని కోరుకుంటున్నాము. ఈరోజు మదనపల్లి అభివృద్ధి ఎవరుతోందంటే కేవలం మన సాధారణతో మాత్రమే అభివృద్ధి అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మనం 2010-11లో మనకి ఏ సమస్యలు గతంలో మాట్లాడుతున్నాం. మన సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎమ్మెల్యేగా ఉండి మన సమస్య ఎవరైతే తప్పుతో కరెక్ట్ ఉందో గమనించి మన పక్కన నిలబడి పెట్టి సహాయం పడగలరు. అదేవిధంగా 2015-16లో కూడా ఒక సమస్య వచ్చింది బెంగళూరులో. అలాగే సమస్య వచ్చిందంటే నా తపాసం వచ్చి అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను క్లియర్ చేసి వెళ్తే మన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరు అడిగినా ఏ సమస్య ఉంది చెప్పినా ఏదైనా వెళ్ళినా ఆ సమస్యను స్పందిస్తూ ప్రజలతో వ్యక్తి కాబట్టి మళ్ళా ఈరోజు మన మొత్తం కలిసి మనందరూ కలిసి జనాలను ఎమ్మెల్యేగా ఎదుర్కొన్నారు. గత 3 నెలల నుంచి ఎలక్షన్ పీరియడ్ చూస్తున్నాం. మనం ఎలక్షన్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఉండబోతుంది, రాత్రి పనులు ఉమ్ముడు తింటున్నాడో తిన్నప్పుడు తెలియదు కానీ అదే విధంగా పెరుగుతున్నాడు. ఎలక్షన్ అయిపోయింది, ఈరోజు ఎమ్మెల్యే అయినాడు. అయినప్పటికీ ఎవరైతే మీడియా ఫాలో చేస్తున్నారో ఫేస్బుక్ ఫాలో చేస్తున్నారో ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ఉత్సాహంగా ప్రజల్లోకి పొద్దున ఉదయం 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 11 12 అవుతున్నారు అలా పెరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం గెలుపుకుంటాం. అదేవిధంగా ఈ మదనపల్లి అభివృద్ధికి మేమందరూ సిద్ధపడి ఒప్పుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నిజాయితీ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి చిత్తూరు బస్టాండ్ నందు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదుపై ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. నూతన సభ్యత్వాలు మొదలైనప్పటి నుండి సుమారు ఇప్పటి వరకు 1000 సభ్యత్వాల నమోదుకు దగ్గరగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడన్నా ఈ నెల 18వ తేదీ నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాలు మదనపల్లి నియోజకవర్గంలో విపరీతంగా మా జన సైనికులు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు అందరం కలిసి సుమారుగా 1000కి దరిదాపులుగా మేము ఈరోజు చేయడం జరిగింది. నాకు సహకరించినటువంటి మిత్రులకు, బంధువులకు, నా సహచరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతవరకు చేసినటువంటి మదనపల్లి నియోజకవర్గ సభ్యులకు కూడా, సభ్యత్వం తీసుకున్నటువంటి వారికి అందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అభివృద్ధి దశలో ప్రయాణిస్తోంది. దీనికి మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా, మనస్ఫూర్తిగా, ఒక కమిట్మెంట్తో ప్రజలకు సేవ చేయాలనేటువంటి నిస్వార్థమైనటువంటి బుద్ధితో ఆయన చేస్తున్న ఈ కార్యక్రమానికి గుడతాభక్తిగా మేమంతా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా రాబోయే కాలంలో నిజాయితీగా చేసేటువంటి జనసేన ప్రభుత్వానికి అందరము సహాయ సహకారాలు అందించి మన మదనపల్లి నియోజకవర్గంలో జనసేనను ఒక ఉప్పెనలాగా అభివృద్ధి దశకి తీసుకొని పోయి జనసేనకు అండగా ఉంటాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి వెనకాల మేము నడుస్తాము అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 4వ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వాలు మదనపల్లి నియోజకవర్గంలో చిత్తూరు బస్టాండ్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి
అనేక మందికి ఈ శిబిరం వల్ల వాళ్ళకి ఎలా నమోదు చేసుకోకపోవడం తెలియకపోవడం వల్ల ఈ శిబిరం వల్ల చాలా ఉపయోగపడిందని తెలియజేసుకుంటున్నా. చాలా మంది ఉత్సాహంగా వచ్చి వాళ్ళంతకు వాళ్ళుగా సభ్యత్వాలు నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రం వ్యాప్తంగా మొత్తంగా 10 లక్షల పైన సభ్యత్వాలు ఇప్పటికే దాటేశాయి. దాన్ని బట్టి మనం చూస్తే ఈ సభ్యత్వం వల్ల జరిగే మేలు ఆ కుటుంబానికి వచ్చే ఆ 5 లక్షల బీమా డబ్బుల వల్ల ఎంత ఉపయోగం జరిగిందో ప్రజల్లో చాలా అవగాహన కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానివల్ల 4వ విడత ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు 10 లక్షలు దాటినాయి. ఇలాగే కొనసాగుతూ ఖచ్చితంగా 50 లక్షల నుంచి 1 కోటి మంది సభ్యత్వాలు కూడా జనసేన రాబోయే రోజుల్లో చేసి తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై జనసేన. జనసేన పార్టీ అధ్యక్షుల వారికి, అదేవిధంగా వారికి చేయూతను అందిస్తున్నటువంటి క్రియాశీలక సభ్యత్వ నమోదులో చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి సభ్యులకి వారందరికీ నమస్కృతులు. సమాజ సేవ, అభ్యుదయం, అత్యాధునికమైనటువంటి ఆలోచనలు వీటిని పుణికిపుచ్చుకున్నటువంటి పార్టీ అధ్యక్షుల వారి విషయాలని అవగాహన చేసుకున్నటువంటి సభ్యులు ఇతోధికమైనటువంటి ప్రయోజనాల నిమిత్తం ఈ కుటుంబంలో ఒక సభ్యులుగా చేరి వారి యొక్క ఆశయాలకి మన యొక్క అభివృద్ధికి పాటుపడుతూ సహాయ సహకారాలు అందిస్తూ జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని మరింత మెరుగుపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జనసేన. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ చౌడేశ్వరమ్మ అమ్మవారిని పూజించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీకేపల్లి, నీరుగట్టువారిపల్లెల్లో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయాల్లో అమ్మవారి జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆలయాల్లో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని అందించారు. సైడ్ సెల్ ఇచ్చినాను అంత పైకి సినిమా పెరిగింది. రట్టమన్నా సరే అన్నా ఇస్తానా ఇస్తానా ఓకేనా చంద్రండి ఓకే ఓకే సార్. ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మరీ తెలియజేస్తున్నారు.
మా కింద పెట్టుకోండి ప్లేట్లో. వెనుక మన అందరూ రాని ప్లేట్లు ఎత్తద్దండి కింద పెట్టండి చిన్న బిడ్డ రావాలా లోపల అనౌన్స్మెంట్ ప్లేస్ లో ఇక్కడ ఉన్నది అమ్మాయి. పైకి తమ్ముడు పైకి స్టార్ట్ పక్కకు రానా సేన మీరు అట్లా చూడండి అంతా ఏంది నాన్న మీరు చేయి పెట్టదున్నాను నాన్న ఆటోపేటలో ఇద్దరు ఉన్నాను చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భమున మంది వీర క్షత్రియ సేవాభావంతో దాదాపు 200 మంది వచ్చి రక్తదానం చేస్తున్నారు. 10,000 మందికి ఉచిత భోజనాలు ఇస్తున్నారు. అదే కాకుండా గుడిలో సేవలు జరుగుతున్నాయి. అదే కాకుండా 500 మందికి మెడికల్ క్యాంప్ ఉంది. ఈరోజు తొగట వీర క్షత్రియ నాయకులు అందరూ కలిసి తమ వంతు సేవాభావం ఏ విధంగా చేస్తారని చెప్పి మరొకసారి మదనపల్లి కాదు రాష్ట్రానికే వాళ్ళు ఒక నాందిగా ఒక సేవ స్ఫూర్తి నింపుతూ అందరితో కలిసి నడుస్తున్న మా తొగట వీర క్షత్రియ నాయకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు మీ సేవలు తప్పకుండా మదనపల్లి ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. తప్పకుండా ఈరోజు 200 యూనిట్లు బ్లడ్ ఇస్తున్నారంటే 200 యూనిట్లు బ్లడ్ 200 ప్రాణాలు కాపాడినాయి. అటువంటి సేవాభావం కలిగిన వీళ్ళందరికీ నేను పేరు పేరున తొగట వీర క్షత్రియ యువకులకు, అదేవిధంగా పెద్దలకు, ఈ గుడి ఆలయ ట్రస్టుకు, అదేవిధంగా తొగట వీర క్షత్రియ అసోసియేషన్ అధ్యక్షులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు సేవకు, మంచితనానికి, విలువలకు స్ఫూర్తిగా నిలిచారు. ఎల్లప్పుడూ మీ సేవలు మదనపల్లికి ఉండాలా. మీకు ఏ అవసరం ఉన్నా నేను మీతో ఉన్నానని చెప్పి ఈరోజు తెలియజేస్తూ సెలవు.
స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ జాతీయ స్థాయి పోటీలో మదనపల్లికి చెందిన విద్యార్థులు 11 బంగారు పతకాలు వచ్చాయని గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ మదనపల్లి విద్యార్థులకు 11 మందికి బంగారు పతకాలు స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ లో రావడం గర్వించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మదనపల్లికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. categories the gold medal for you. Mother School, more than 40 years we are having the karate classes. Through these karate classes, our students are learning physical strength, mental strength. They are getting more disciplinary in their life. We are very happy to have karate in our school. It is the best skill to engage the students, encourage the students to develop their skill and physical strength. Thank you. జైపూర్లో జరిగిన నేషనల్ స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది గోల్డ్ మెడల్ సాధిస్తారు. అందులో నుంచి మా మదనపల్లి నుంచి ప్రముఖంగా చెప్పాలంటే గోల్డ్ మెడల్ సీనియర్ కేటగిరీలో మన సెన్సై ఖాదర్ బాషా గారు గోల్డ్ మెడల్ కొట్టారు. అదేవిధంగా జీలాని భాష కూడా గోల్డ్ మెడల్ కొట్టారు. మళ్ళీ ఆరోగ్యమాతకు చెందినటువంటి మన ఉజ్మా ఫిర్దోస్, మరి సారా నిఖత్, ఇంకెవరు వీళ్ళందరూ మన మదనపల్లి నుంచి చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో వచ్చి స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ చాలా శరవేగంగా డెవలప్ అవుతా ఉంది. ప్రభుత్వం తరఫు నుంచి మీకు సర్టిఫికేట్ ఏదైనా ఉంటే పిల్లలకు రేపు పనికొచ్చే విధంగా ఈ సర్టిఫికేట్ వచ్చి రేపు వాళ్ళకు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళకు ఉపయోగపడాలి. ఆ ఉద్దేశంతో మనము ఈ స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశాం ఆంధ్రప్రదేశ్లో. అందులో మన మా ఆరోగ్యమాత నుంచి దాదాపు 30 మంది పార్టిసిపేట్ చేశాము. అందులో చాలా మందికి వాళ్ళు కేటగిరీ వైజ్గా వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించారు. అది మాకు కాదు, మా స్కూల్కు, మా మదనపల్లికి, ఆంధ్రప్రదేశ్ కూడా మంచి గర్వకారణంగా చెప్పుకుంటున్నారు. పేరెంట్స్ కూడా మీరు ఆలోచించాలి. ఏదో ఒక విద్య నేర్చుకుంటున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది, పిల్లలకు రేపటి దినం మనం +2లో ఏ విధంగా ఏ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని తెలుసుకొని చేర్పించాలని కోరుకుంటున్నాను. జూలైలో జరిగిండే నేషనల్స్లో పార్టిసిపేట్ చేశారు మన టీము. స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ డిస్టిక్ నేషనల్ సెలెక్ట్ అయ్యి, డిస్టిక్ స్టేట్ సెలెక్ట్ అయ్యి నేషనల్స్కి పోయినారు. నేషనల్ జైపూర్లో జరిగింది. జైపూర్లో మినిమం మన వాళ్ళు 11 మెంబర్స్ కూడా గోల్డ్ కొట్టినారు. అంటే ఇంటర్నేషనల్కి ఎలిజిబుల్ అయినారు. ఎలా అయితే కరాటేలో, టేక్వాండోలో ఎలా అయితే మనకు డిస్టిక్ స్టేట్ సెలెక్ట్ అయిపోతారో అలా సెలెక్ట్ అయిపోయినారు. వాళ్ళకి మనము ఈరోజు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాము. ఇలాగనే వీళ్ళు నేషనల్ గేమ్స్కి కూడా, అంటే గవర్నమెంట్ తరఫున జరిగే నేషనల్ గేమ్స్, ఈ తూరి జార్ఖండ్లో జరిగే నేషనల్ గేమ్స్ 38th నేషనల్ గేమ్స్ కూడా సెలెక్షన్ జరుగుతుంది వీళ్ళకి నెక్స్ట్ మంత్లో. దానికి కూడా వీళ్ళకి రోజు ప్రాక్టీస్ చేపిస్తున్నాము స్కై మార్షల్ ఆర్ట్స్లో. ఓకే, అలాగనే కరాటేలో కూడా మనం ప్రాక్టీస్ ఇస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన ఇంటి నందు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందిస్తున్నారు. నేటి ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి వచ్చారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హలో డాక్టర్ గారు, గుడ్ మార్నింగ్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. ఫోన్లో మాట్లాడించండి. ఏమన్నా ఏం పేరు నీది? నా పేరు రెడ్డి సార్. అవునా? నా కొడుకు పేరు నీకు కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇక మళ్ళీ ఎట్లా? మా చిన్నపిల్లవానికి ఆపరేషన్ జరుగుతుంది. సరే, పని చేస్తాను. మీరు మదనపల్లి విజిట్ ఎప్పుడు ఉంది? మంగళవారం మేము గవర్నమెంట్ హాస్పిటల్కి
ఈ మన హాస్పిటల్ ఆఫీస్ కి ఈయన ఉంటాడు, రెడ్డప్ప అని ఒక మనిషి ఉంటాడు. మంగళవారం తెల్లారి 11కి వస్తారా మీరు? 11 ఈయన నంబర్ మీకు మొబైల్లో పెడతాను, మెసేజ్ పెడతాను ఇప్పుడే. చూసి న్యాయం చేయండి. ఆరోగ్యశ్రీ ఆయన పంపిస్తా. ఇది నీ నంబరే కదా? నీ నంబర్ చెప్తా. అమ్మా బోలమ్మా, చెప్పుతండి. మీరు ఎవరిదైనా కాంటాక్ట్ నంబర్ రాయండి అమ్మా. ఎవరిది నంబర్ రాకపోతే ఎవరిదైనా ఒక నంబర్ చెప్పండి. సరే, వ్యవసాయ డీకేపల్లి కాలనీలో ఎక్కడమ్మా ఉండేది మీరు? మామిడి తోట దగ్గర ఉన్నారండి. ఇంట్రెస్ట్ L9 లేఅవుట్ అంట. అక్కడ నీళ్లు లేవు. ఈ రోజు ఇప్పుడే నీళ్లు ట్యాంకర్లతో సప్లై చేయండి, ట్రాన్స్పోర్ట్ చేయండి. నీళ్లు ట్రాన్స్పోర్ట్ చేసి రేపు కమిషనర్ గారు వస్తారు. అక్కడ సమస్య ఏమన్నా చూడండి. తీసుకోండి. ఎప్పుడు పోతున్నారు? తిరుమల 12వ తేదీ నడుచుకొని పోతున్నారా? బస్సు పోతున్నారా? తెల్లారి రేపు మార్నింగ్ ఒకసారి విజిట్ చేయండి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ మాలలకు మద్దతు ఇవ్వాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు వెమల సుదర్శన్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ సూచనల మేరకు సుప్రీంకోర్టు పనిచేస్తుందా అన్న అనుమానం కలుగుతోందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము చేపట్టబోయే ఆందోళనకు ప్రతి ఒక్కరూ తమ సంఘీభావాన్ని మద్దతును ప్రకటించాలని కోరారు. ఆగస్టు 1వ తేదీన జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వాన 7 మంది జస్టిస్ అంతా కలిసి 1+6 ఒక ఎస్సీ వర్గీకరణ పైన ఒక తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు సైంటిఫిక్ తీర్పు కాదు, శాస్త్రీయమైనది కాదు. ఇది మోడీ ప్రభావిత తీర్పు మాత్రమే మేము భావిస్తున్నాం. ఇది దళిత వ్యతిరేక తీర్పు. 5 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు రాజ్యాంగబద్ధంగా అనుసంధించి రాజ్యాంగాన్ని మదించి అక్కడ నుండి అనేకమైన ఆర్టికల్ 14, 16, 340 ఆర్టికల్ అటువంటి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడో ఆర్టికల్ యొక్క సారాంశాన్ని తీసుకుని ఇక్కడ నుండి వెనుకబడతానాన్ని అండరాంతనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చారు. వర్గీకరణ రాష్ట్రాలకు చేసే అధికారం లేదని స్పష్టంగా ఇచ్చారు. వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్ అన్ని రాష్ట్రాలు మెజారిటీ రాష్ట్రాలు అంతా కూడా ఏకగ్రీవ తీర్మానాలు కాదు, ఏకగ్రీవ తీర్మానాలు చేయాలి. అంతేకాకుండా పార్లమెంట్ లో 1/3 మెజారిటీ రావాలా, అప్పుడు దీన్ని చేయడానికి ఉంటే. ఇది ప్రెసిడెన్షియల్ లిస్ట్ లో ఉంది. దీన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు. అందులో ఒక జస్టిస్ మేడం ఒక మాట స్పష్టంగా చెప్పింది, ఈ తీర్పు 341 కు వ్యతిరేకము. ప్రభుత్వాన్ని మోడీకి చెప్తున్నాం, ప్రధానంగా చంద్రబాబు నాయుడు నువ్వు చేసిన ఈ దుశ్చర్య ఈ రోజు మొత్తం మాల సామాజికాన్ని నాశనం చేస్తా ఉంది. దీని ఫలితం నువ్వు అనుభవిస్తావు. గతంలో పివి రావు చెప్పినట్టు మాల పంతం చంద్రబాబు పంతం అని ప్రభుత్వాన్ని పడగొట్టాము. ఇవాళ నువ్వు చేసే ఈ దుశ్చర్యలకు తిరిగి ఆలోచన చేసుకో. పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, మీరు గాని ఈ వర్గీకరణ పైన తిరిగి పునరాలోచన చేయాలని, అట్లాగే మా పథకాలను పునరుద్ధరించండి, మా సామాజిక బ్రతుకులను పునరుద్ధరించండి. అందుకే దీని అన్నిటికీ వ్యతిరేకంగా కూడా 5వ తేదీ మదనపల్లి పట్టణంలో ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా రాస్తారోకి వచ్చేస్తాం. దీంట్లో వేలాది మందిగా
ప్రజలు మాల సామాజికం ప్రజాస్వామ్యంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రూపు రాజకీయాలు వీడి టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. మదనపల్లె నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. అన్ని దానాల్లో కంటే అన్నదానంలో ఓ సంతృప్తి ఉంటుంది. డీఎస్పీ కొండయ్య నాయుడు వెల్లడి. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.